వేసవి అనగానే పంట పొలాలన్నీ ఖాళీగా ఉండే సమయం. అధిక ఉష్ణోగ్రతలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ సమయంలో రైతులు తరువాత పంటల సాగు కోసం వేసవిలో చేపట్టాల్సిన వ్యవసాయ పనులు, వాటి వివరాలను పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. రబీ పంటకాలం పూర్తి కావస్తుంది. చాలా వరకు భూములన్నీ ఖాళీగానే ఉంచుతుంటారు రైతులు. కానీ అలా ఖాళీగా వదిలేయడం కంటే వేసవిలో దుక్కులు దున్నడం, భూసారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయడం వంటి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, రైతులు పంట దిగుబడులు తీసుకున్నాక వ్యర్థాలను తగలబెడుతుంటారు. అలా కాకుండా వాటిని ఎరువులుగా మలుచుకోవాలి. అసలు రైతులు వేసవిలో ఎలాంటి వ్యవసాయ పనులు చేపట్టాలో జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త స్పందన ద్వారా తెలుసుకుందాం. పంట అవశేషాలను కాల్చకుండా మనము ఇట్లా యంత్రాలను ఉపయోగించి పౌడర్ చేసుకొని వాటిని మళ్ళీ భూమిలో కలియదున్నాలి. అలాగే మనము పత్తి కట్టే ఉన్నా, ఏదైనా కందికర్ర ఏదైనా ఉన్నా కూడా ఆ పంటలది కూడా పంట అవశేషాలని కాల్చొద్దు అనేది రైతులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, దాని తర్వాత మనం చేయదగిన పని ఏంటంటే భూమి యొక్క నాణ్యతని మనము పరీక్షించుకోవాలి. దాంట్లో నత్రజని ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, ఇలా మనము ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే వాళ్ళు మనకి అవి రిజల్ట్స్ ఇస్తారు. దాని ద్వారా మనము అది ఏ పోషకాలు అందించాలి, మన భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు వేయించాలి అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఈ పోషకాలు ఉన్నప్పుడు ఆల్రెడీ మన భూమిలో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. వాటిని అందుబాటులో తేవడానికి జీవన ఎరువులను మనము ఖరీఫ్లో, రబీలో జీవన ఎరువులని వాడడానికి అవి అందుబాటులో ఎక్కడ ఉంటాయి అనేది మనము తెలుసుకోవాలి. దీని ద్వారా మనకు క్రాప్ వేసేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ తొలకరి వర్షాలు పడ్డప్పుడే మనము జీలుగా, జనుము అనేది మొదలగు పచ్చిరొట్టె పైర్లను ఖచ్చితంగా వేసుకోవాలి. దీన్ని కళ్ళెదున్నడం వల్ల మనకి ఈ సాయిల్లోని మైక్రో ఆర్గానిజమ్స్ అవి మనకి పెంపొందించబడతాయి. అలాగే మనకి నేల యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మనము ఈ పచ్చిరొట్టె ఎరువులను ఖచ్చితంగా సాగు చేసుకోవాలి. ఇంకొకటి, మనం సమ్మర్లో డీప్ ప్లవింగ్ అంటే దుక్కులు చేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. అందులో కనుక తీసుకుంటే మనకి మొండి జాతి కలుపు ఏవైతే ఉన్నాయో వాటి గడ్డలు మనకు పైకి రావడం, ఆ సూర్యరశ్మి ఎక్స్పోజర్ వల్ల వాటిని నశించడము జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే ప్యూపా దశలో ఉండే పురుగులు కూడా మనము అవి పైకి మనం కలియదున్నినప్పుడు పైకి రావడం వల్ల మనకి అవి కూడా చనిపోతాయి. ఇంకొకటి, మనం ఖరీఫ్లో ఏదైతే పంటలు వేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క యాజమాన్య పద్ధతులను మనము దగ్గరలోని ఎక్స్టెన్షన్ సెంటర్స్కి, కేవీకేస్కి, టీఆర్వీకేస్కి వెళ్ళి తెలుసుకోవడము, దానిలో ఏమైనా కొత్త పద్ధతులు వచ్చాయా, కొత్త యాజమాన్య పద్ధతులు వచ్చాయా, కొత్త రకాలు వచ్చాయా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రైతులు మన ఉండే ఈ పంటల్లో ప్రతిసారి వేస్తుంటారు. కానీ మీరు ఆలోచించుకొని లాస్ట్ ఇయర్ అంటే ఏ పంటలు వేసాను, దాంట్లో నాకు వచ్చిన పురుగులు, తెగుళ్ళు, వివిధ బాధలేంటి అవి నోట్ చేసుకొని ఈసారి నేను వాటిని రాకుండా ముందు జాగ్రత్త చర్యల నుండి ఏం చేయాలి అనేది మీరు దగ్గరలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నుండి తెలుసుకోవాలి. అలాగే ముఖ్యంగా రైతుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే విత్తనం, మీరు ఏ విత్తనం వేయాలి అనుకుంటున్నారు అనేది ఎక్కడి నుండి, అది ఎక్కడ లభ్యత ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. దానివల్ల మీకు లాస్ట్ మినిట్లో గ్రామ ప్రజల్లో వేసే విత్తనం ఏదైనా లేదా స్పూరియస్ని తీసుకోవడం అలాంటి బాధలు లేకుండా ఉంటాయి. మీరు మంచి సర్టిఫైడ్ కానీ అలాంటి సీడ్ తీసుకొని, ఇంకొకటి పాటించవలసింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కెమికల్స్ని తీసుకొని రైస్కి కార్బెండజిమ్ మనం నీటిలో నానబెట్టేయచ్చు, పొడి దుక్కుతో వేయచ్చు. పల్సెస్ వేసుకుంటే, మనం రైజోబియం వేసుకుంటే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ బాగా జరుగుతుంది. ఇలా మనము ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి అనేది మీరు పెట్టుకోవాలి.